కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. 15 years నుంచి నేను సఫర్ అయినా. ఇప్పుడు నాకు సంతోషం. నేను తల్లిని ఆయనంటే మీ నుంచే మేడం. గ్రేస్ ఆఫ్ గాడ్. అదేమ్మా 15 years అంటే 15 years లో నేను 5 times ఐవీఎఫ్ చేయించుకున్నా, ఫెయిల్ అయినాయి. 6th time మన 49 లో సక్సెస్ అయింది. ఇప్పుడు 6th time ప్రెగ్నెన్సీ రావటం అంటే చాలా చాలా అంటే చాలా హ్యాపీ మేడం. మా లైఫ్ ని ఇచ్చిండ్రు మీరు. నాకైతే లైఫ్ ఇచ్చిండ్రు మేడం. ఎందుకంటే నేను చాలా ఫ్యామిలీలో చాలా సఫర్ అయినా, బయట కూడా చాలా సఫర్ అయినా. అందుకని నాకు ఇప్పుడు మీరు చాలా అసలు నేను లైఫ్ లో ఎప్పుడు మిమ్మల్ని మీరు మా దేవత. లేదమ్మా, వీఆర్ వెరీ సింపుల్ పీపుల్. సో యూ కెన్ సీ దిస్ ఎమోషన్ అండి. ఇప్పుడు పేషెంట్కి ప్రెగ్నెన్సీ ఒక 5 times ఫెయిల్ అయ్యి 15 years మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ట్విన్స్ అంటే ఇది ఒక అద్భుతం అన్నట్టు. సో ఎండ్ ఆఫ్ ద డే ఉండింది ఇష్యూస్, ఎగ్స్లో ప్రాబ్లము, ఎండోమెట్రియం ప్రాబ్లం, బట్ దాన్ని అన్ని చేసి ఫస్ట్ టైంలోనే మనకి ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వి విష్ అండ్ ప్రే 9 months నిండుగా ఒక బేబీతో వెళ్ళాలని వి విష్ అండి ఫర్ హర్ సక్సెస్ఫుల్ జర్నీ. కేషీట్ చూస్తుంటే చాలా ఎండోమెట్రైటిస్ అనమాట. భూమి చాలా తిన్నాయి, దానికి ప్లేస్, బేబీ కూర్చున్నటానికి ప్లేస్ లేకుండే, దాన్ని క్రియేట్ చేసి మంచి ఎన్వైరన్మెంట్ లో గ్రేస్ ఆఫ్ గాడ్ అండి. 5 days కి చేసి మరి ఇంప్రూవ్ చేసి మరి నాకు హోప్స్ అన్ని వదిలేసుకున్నా మేడం. మేము ఇది లాస్ట్ అని మీ దగ్గరకు వచ్చిన, ఫైనల్ ట్రీట్మెంట్ అని మీ దగ్గరకు వచ్చిన ఆల్మోస్ట్ గ్రేస్ ఆఫ్ గాడ్. సో తన జర్నీ వాజ్ వెరీ టఫ్. 5 IVF ఫెయిల్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే దే ఆర్ ఆల్మోస్ట్ ఫైనాన్షియలీ డ్రైన్డ్. చాలా మంది IVF చేసుకుంటే హెల్త్ అప్సెట్ అంటారు, కాదు, షీఈ్ వెరీ హెల్తీ అండి. సేఫ్ మెడిసిన్స్ యూస్ ఇలాంటి వాళ్ళకి చేయటమే మాకు కూడా ఒక ఛాలెంజ్ అనమాట. అండ్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు పాజిటివ్ అవుతే మాకు ప్లస్ అన్నట్టు కదా. వి ఆల్ వాంట్ దట్. బయట మెడిసిన్ కన్నా ఇక్కడ మెడిసిన్ చాలా తక్కువ. బయట చాలా మెడిసిన్ వాడినా నా బాడీ చాలా వీక్ అయిపోతున్నాయి, మెడిసిన్ కూడా చాలా ఉంటున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మెడిసిన్ వాడినట్టు కూడా లేదు. సో దిస్ ఈజ్ వన్ ఎమోషనల్ ఐ థాట్ టు షేర్ విత్ యూ. ఎందుకంటే మేము గొప్ప అని కాదు, ఎవ్రీ డాక్టర్ వాంట్స్ పేషెంట్ టు బికమ్ ప్రెగ్నెంట్, బట్ ఆ ఫెయిత్, ఆ డాక్టర్కి ఆల్సో ఫెయిత్ దట్ ఈ పేషెంట్ కూడా మన ప్రెగ్నెన్సీతో పంపించాననే ఒక బిలీఫ్ అనమాట. దట్ క్లిక్డ్ అండ్ వి విష్ మెనీ మోర్ కపుల్స్ పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఒక బేబీతో వెళ్ళాలని మా ఇంటెన్షన్ కూడా. థ్యాంక్ యూ.